హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో సమ్ అప్లికేషన్ ఆఫ్ టెగ్నామెట్రీలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సేమ్ రిలేటివ్ అంటే టెగ్నామెట్రీ రిలేటివ్ అని సమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ టెగ్నామెట్రీ ఉంటుంది. మరి ఈ లెసన్ లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ సేమ్ రావు. అలాగనే మొత్తం 3 క్వశ్చన్స్ 11 మార్క్స్. ఆఫ్టర్ 10 దాటింది కదా, మరి ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పొచ్చు. చాలా ఈజీ లెసన్ క్వశ్చన్ అర్థమైనప్పుడు. ఈ లెసన్ లో మెయిన్ పాయింట్ గా క్వశ్చన్ ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అనమాట, ఆన్సర్ తక్కువ ఉంటుంది. అర్థం చేసుకుంటే మాత్రం ఆన్సర్ చిన్నగానే ఉంటుంది, పెద్ద విషయం ఏం కాదు. మరి మన ఛానల్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. ప్రతిదీ చాప్టర్ వైజ్ ప్రకారం ఈ 40 days ప్లాన్ ప్రకారం ప్రతిదీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవ్రీ లెసన్ ది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. చివరి దాకా వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చెప్తాను, అవి పబ్లిక్ ఎగ్జామినేషన్కి వస్తాయి. ఆ మోడల్ ఖచ్చితంగా వస్తుంది, మీరు ఖచ్చితంగా రాయగలగాలి. ఓకే, అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మరి ఇక్కడ సమ్ అప్లికేషన్ ఆఫ్ టెగ్నామెట్రీలోని రెండు టాపిక్లు ఉంటాయి. అవి ఏంటివి? ఆ 2 టాపిక్లు అర్థమైందనుకో లెసనే వస్తుంది. అదే నిజం చెప్తున్నా, నిజంగా 2 టాపిక్స్ ఉంటాయి. ఈ 2 టాపిక్స్ అర్థమైందనుకో లెసనే వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ది, if the line of the site is above the horizontal line, then the angle of between the line of the site and the horizontal line is called angle of elevation. మీకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అర్థం కావాలంటే ఏం లేదు, మనం చూస్తున్న ఇక్కడ పైన రెండు టాపిక్స్ అంటే ఇది ఇక్కడ చూడండి, లైన్ ఆఫ్ సైట్ హారిజెంటల్ లైన్ అర్థమైంది అనుకో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అర్థమవుతుంది. అసలు ఆ హారిజెంటల్ లైన్ అంటే ఏంది? స్ట్రైట్ గా ఉన్నదాన్ని హారిజెంటల్ లైన్ అంటాం. ఓకే, అదే గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ గా ఉన్నదాన్ని హారిజెంటల్ లైన్ అంటాం. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ చూడండి, లైన్ ఆఫ్ సైట్ ని దేనంటాం అంటే, ఇక్కడ చూడండి, మనం ఏదన్నా ఆబ్జెక్ట్ ని చూస్తున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు దానికి ఆబ్జెక్ట్ కి మన ఐకి ఏర్పడే దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే, అర్థమైందా? ఇది అలా చూస్తున్నప్పుడు హారిజెంటల్ అంటే స్ట్రైట్ గా ఉన్నదాన్ని, మళ్ళీ అలాగనే ఆబ్జెక్ట్ ని మనం చూస్తున్నప్పుడు ఇట్లా పైకి ఉంది, ఇప్పుడు ఇది పై వైపు చూస్తున్నాం అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అర్థం. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పైకి చూస్తున్నప్పుడు దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఇగో ఇక్కడ చూడండి, ఇటు పక్క చూడండి, పైకి చూస్తున్నాం మనం ఆబ్జెక్ట్ పైకి, అంటే దాన్ని మన ఐకి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఏర్పడేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఒక్కటే గుర్తు పెట్టుకోండి, పైకి చూసేదాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఇంకా అంతే. ఓకే, అలాగనే ఇక్కడ రెండోది, ఈ కిందికి చూస్తున్న దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ద లైన్ ఆఫ్ ది సైడ్ బిలో, ఇగో కిందికి, ఇక్కడేమో అబో అంటే పైకి చూస్తున్నప్పుడు ఏంది, మన కంటి కంటే స్ట్రైట్ గా పైకి చూసినాం అనుకో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, మన కంటి కంటే కిందికి చూస్తున్నాం అనుకో డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అంటే కింది వైపు చూసేదాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. The line of the site below the horizontal line, then the angle between the line site of horizontal line is called angle of depression. ఇక్కడ చూడండి, మా హారిజెంటల్ అంటే మళ్ళీ మన కంటికి స్ట్రైట్ గా, ఎప్పుడైతే మన కంటికి స్ట్రైట్ గా కొంచెం కిందికి చూస్తామో అదే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, నేను కింది వైపు చూస్తున్నాను ఆబ్జెక్ట్ ని, అంటే నా కంటికి స్ట్రైట్ గా, అలాగే అంటే నేను నించున్న స్ట్రైట్ గా ప్లస్ ఆ ఆబ్జెక్ట్ కింది వైపు చూస్తున్న మధ్యలో ఏర్పడేదాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఇంతే, ఈ 2 టాపిక్స్ అర్థమైందా? చాలా ఈజీ. ఇంతే, ఆబ్జెక్ట్ ఏంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఒకటే గుర్తు రావాలి, పైకి చూడడం, డిప్రెషన్ అంటే కిందికి చూడడం. ఈ 2 టాపిక్స్ అర్థమైందా? చాలా ఈజీ. మరి ఇందులో ఈ వీడియోలోనే 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఇది మొత్తం చెప్తాను. నోట్ గైస్. ఓకే, ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ లెసన్ లో ఎలా వస్తాయి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అర్థమైంది అనుకో, 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఈజీగా అనుకోవచ్చు. మరి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, మనకు ఒక కండిషన్ ఇచ్చి దాన్ని డయాగ్రామ్ రూపంలో వేయడం, అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మనము ఒక డయాగ్రామ్ గీయడం. 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఎలా వస్తాయి అంటే, మనమే డయాగ్రామ్ వేసుకొని హైట్ కనుక్కోవడమో, లేకుంటే డిస్టెన్స్ కనుక్కోవడమో, లేకుంటే యాంగిల్ కనుక్కోవడమో రావడం జరుగుతుంది. 2 రకాలు ఏంటిది? డయాగ్రామ్ వేయడం, లేకుంటే ఆ డయాగ్రామ్ వేసుకొని మనమే వాటి సొల్యూషన్ కనుక్కోవడం. ఈ 2 రకాలుగా రావచ్చు 1 మార్క్, 2 మార్క్స్. మళ్ళా డే 24 లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో వీడియో కంప్లీట్ చేస్తే 2 వీడియోస్ తో ఈ లెసన్ అయిపోతుంది. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ది డేటా గివెన్. అంటే మనకి ఒక 8 చెప్తాను ఇట్లాంటివి, అంటే మనకు ఒక కండిషన్ ఇచ్చి వాటిని డయాగ్రామ్ రూపంలో ఎలా వేయాలి, ఇక్కడ అన్నిటికీ ఇదే క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇక్కడ చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంది? పైకి చూడడం, ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ఏ పాయింట్, ఒక పాయింట్ నుంచి, ఆన్ ద గ్రౌండ్ విచ్ 13 meters అవే ఫ్రమ్ ద
ఫుట్ ఆఫ్ ది టవర్ ఈజ్ 30 డిగ్రీ. దీంట్లో మెయిన్ పాయింట్ గా క్వశ్చన్ అర్థం కావాలి. క్వశ్చన్ అర్థమైనందుకు ఈజీగా డయాగ్రామ్ గీస్తాం అనమాట. 2 మార్క్స్ 1 మార్క్ ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే ఏంటి? పైకి చూడడం. ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ద పాయింట్, అంటే ఒక పాయింట్ నుంచి ఒక టవర్ ని పై భాగాన్ని చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, డయాగ్రామ్ వేయడం అంతే. ఆన్ ద గ్రౌండ్, ఓకే, గ్రౌండ్ మీద, ఓకే, విచ్ 13 మీటర్స్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్, అంటే అతను నిలబడిన కాడ నుంచి టవర్ కి 30 మీటర్లు ఉంది. ఓకే, ఫుట్ ఆఫ్ ది టవర్ ఈజ్ 30 డిగ్రీస్. ఎంత ఎలివేషన్ తో చూడడం జరుగుతుంది? 13 డిగ్రీస్. ఏంటిది? ఇది టవర్. ఇంకా అయిపోయింది, డయాగ్రామ్ అయిపోయింది. ఇలా గీస్తే 2 మార్క్స్ అన్న 1 మార్క్ అన్న. ఫస్ట్ దీన్ని మనం ABC క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీ. ఒక టవర్ ఉంది, ఆ టవర్ పై భాగాన్ని చూడడం జరుగుతుంది. ఆ టవర్ నుంచి అతను నిలబడిన కాడికి 30 మీటర్ల దూరం ఉంది. ఇక 30 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది, అంతే. ఓకే, మరి ఇదంతా రాసిన తర్వాత మనము ఇక్కడ చూడండి, బీసీ ఏమనుకున్నాం? టవర్ కాబట్టి టవర్. ఓకే, ఏంది? బిఏ ఏమనుకున్నాము? 13 మీటర్స్ ఉంది. ఓకే, యాంగిల్ ఏ ఈక్వల్ టు 13 డిగ్రీస్. ఇలా రాసినాం అనుకో, నీ మార్క్స్ నీకు వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, ఒక పాయింట్ గ్రౌండ్ మీద. ఓకే, గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే ఏంటి? పైకి చూడడం. ఆఫ్ ది బాటమ్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ ఎట్ ద టాప్ 20 మీటర్స్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒక అక్కడ ఎలివేషన్ లో చూడడం జరుగుతుంది. బిల్డింగ్, ఆ బిల్డింగ్ పైన ఒక ట్రాన్స్మిషన్ మిషన్ అమర్చడం జరిగింది అనమాట. అలా రెండింటిని చూడడం జరుగుతుంది. అంటే బిల్డింగ్ పై భాగాన్ని చూడడం జరుగుతుంది, ఆ బిల్డింగ్ పైన ఉన్న ట్రాన్స్మిషన్ మిషన్ ని పై భాగాన్ని చూడడం జరుగుతుంది. ఎంత డిగ్రీలతో? 45, 65. ఫస్ట్ బిల్డింగ్ ఉంటది కాబట్టి బిల్డింగ్ ఎన్ని మీటర్లు ఉంది? 20 మీటర్స్. ఓకే, మళ్ళా తర్వాత బిల్డింగ్ పైన ట్రాన్స్మిషన్ టవర్ ఉంది, అంటే దానిపైన. ఓకే, అంటే మొత్తం ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి బాటమ్ అని మాట్లాడడం. బాటమ్ ఎంత? 45 డిగ్రీస్, అంటే ఆ బిల్డింగ్ పై భాగాన్ని 45 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. మళ్ళా టాప్ ఏముంది మనకి? ట్రాన్స్మిషన్ మీటర్. అదే పాయింట్ నుంచి ఇక్కడికి చూడడం జరుగుతుంది. ఎన్ని డిగ్రీలతో? 60 డిగ్రీలతో. మరి ఇంకా వాల్యూస్ రాయడమే. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ 20 మీటర్స్. మనకి ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఇది ట్రాన్స్మిషన్ టవర్. ఓకే, ట్రాన్స్మిషన్ టవర్ అని రాస్తే అయిపోతుంది. డి. ఓకే, ఇంతే, ఇంకా డయాగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 16 degrees. Then the observed point on the 8 meters away from the pole. ఇక్కడ సింపుల్ గానే ఉంటుంది. ఒక ఏ బాయ్ అబ్జర్వ్ అంటే ఒక అబ్బాయి చూడడం జరుగుతుంది. అబ్జర్వ్డ్ టాప్, ఇక్కడ పైన అంటే ఏంది? టాప్ అంటే ఏంది? ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ ఎలక్ట్రిక్ పోల్, అంటే ఒక ఎలక్ట్రిక్ పోల్ ని చూడడం జరుగుతుంది ఒక అబ్బాయి. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 16, ఎంత కోణంతో? 60 డిగ్రీల కోణంతో. when the observed point is 18 meters, అంటే మొత్తం ఎంత మీటర్స్ ఉంది? 8 మీటర్స్ ఉంది. అవే ఫ్రమ్ ద పోల్. ఓకే, ఆ పోల్ నుంచి ఆ అబ్జర్వ్ కి 18 మీటర్స్ ఉంది. ఓకే, ఇంకంతే డయాగ్రామ్. అంటే ఇక్కడ చూడండి, ఏ బి సి. బిసి అనేది ఏంది? మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్ కాబట్టి ఎలక్ట్రిక్ పోల్ రాద్దాం. ఎలక్ట్రిక్ పోల్. ఓకే, ఇంకంతే అయిపోయింది. ఏ అనేది ఏంది? అబ్జర్వ్డ్. బిసి అనేది ఏంది? ఎలక్ట్రిక్ పోల్. ఏసీ అనేది ఏంది? ఆ కవర్ కి ఆ పిల్లోనుకున్న మధ్య దూరం 8 మీటర్లు. ఓకే, ఇక్కడ చూడండి, ఆఫ్ ది టవర్ స్టాండింగ్ ఆన్ ఏ లెవెల్ గ్రౌండ్ ఫార్మ్డ్ బై 14 meters లాంగర్ వెన్ ద సన్ ఆల్టిట్యూడ్ ఈస్ 13 degrees, దెన్ ఇట్ ఈస్ 16 degrees. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఒక టవర్ ఉంది. ఆ టవర్ ఒక నీడ బాయినండి, సింపుల్ గానే ఉంటుంది. ఇది ఒక టవర్, దాని నీడ 30 డిగ్రీల్లో ఉన్నప్పటికీ 60 డిగ్రీల్లో ఉన్నప్పటికీ 40 మీటర్ల దూరం ఉందంట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో 60 డిగ్రీల కోణం, తర్వాత 30 డిగ్రీల కోణం. అంటే ఆ సన్లైట్ అనేది మారినప్పుడు 60 డిగ్రీల కోణం ఉన్నప్పుడు సన్లైట్ 30 డిగ్రీల్లో ఉన్నప్పుడు మధ్య దూరము 40 మీటర్లు దూరం ఉంది. దాన్ని డయాగ్రామ్ వేయండి. ఇది ఏ బి సి డి. అంతే ప్రాబ్లం. ఒక డయాగ్రామ్ వేయాలి అంతే. ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం డయాగ్రామ్ గీయాలి అంతే. నోటింగ్ గైస్. ఓకే, లాస్ట్ క్వశ్చన్స్ అనమాట. వీటి తర్వాత ఈ కండిషన్ బేస్ చేసుకొని మనమే డయాగ్రామ్ చేసుకొని మనమే వాటి సాల్వ్ ఎలా కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి డయాగ్రామ్ ప్రాబ్లమ్స్.
A kite is flying at a high of the 60 meters above the ground. The standing at the attached to the kite is temporarily tightened to a point on the ground. The inclination of the string with the ground is 60 degrees. అసలు ఇక్కడ ఏంది క్వశ్చన్ అంటే ఒక గాలిపటం ఏ కైట్ ఫ్లయింగ్ 16 meters అబోవ్ ద గ్రౌండ్ అంటే భూమి నుంచి 60 మీటర్ల ఎత్తులో ఒక గాలిపటం అనేది ఎగురుతుంది. ఓకే 60 మీటర్లతో ఒక గాలిపటం ఎగురుతుంది. ఆన్ ద స్ట్రింగ్ ఇక్కడ చూడండి స్ట్రింగ్ అటాచ్డ్ అట్ ద కైట్ టెంపరరీ టైటెడ్ అంటే ఒక దారం కట్టడం జరిగింది అనమాట దానికి. ఓకే టైటెడ్ అంటే లూజ్ లేకుండా స్ట్రైట్ గా ఉందన్నమాట. ఓకే టైట్ ఆన్ ద గ్రౌండ్ ఇక్కడ చూడండి ఇంక్లినేషన్ ఆఫ్ ది స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ 16 degrees అంటే 60 డిగ్రీల కోణం చేసింది అనమాట. అంటే ఏ బిసి అంటే ఎంత దూరం ఉంది ఏం కథ అని చెప్పలేదు. భూమి మీద ఒక పాయింట్ కా నుంచి ఆ గాలిపటం దారము ఆ భూమి నుంచి 60 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న దారానికి ఇక్కడ ఉంది అనమాట. ఎంత డిగ్రీల కోణంతో 60 డిగ్రీల కోణంతో. ఇంతే డయాగ్రామ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ ఈస్ కైట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా. ద లెంత్ ఆఫ్ ది ఫ్రమ్ హిజ్ హ్యాండ్ కైట్ ఈస్ ఎల్. ఇక్కడ చూడండి ఏం లేదు ఒక గాలిపటం ఎగురుతుంది. ఆ గాలిపటం ఎగురుతున్నప్పుడు ఇక్కడ చూడండి ఏ పర్సన్ కైట్ యాంగిల్ ఎలివేషన్ ఆల్ఫా అంటే ఆ యాంగిల్ ఎలివేషన్ అంటే ఆ పర్సన్ ఎగరేస్తున్నప్పుడు అక్కడ ఆల్ఫా అనే యాంగిల్ టీటా అనేది ఉంది. ద లెంత్ ఆఫ్ ది ఫ్రమ్ ద హ్యాండ్ అంటే గాలిపటం నుంచి తన చేతిలో కట్టుకున్న దాన్ని కైట్ లెంత్ ఎల్. ఓకే ఇది గైస్ ఆ డయాగ్రామ్ క్వశ్చన్స్. ఇప్పుడు మన కండిషన్ ఇచ్చి మనమే డయాగ్రామ్ తీసుకొని మిగతా సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలి. ఎలా అడుగుతారంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏంది ఆ డిస్టెన్స్ ఎంత ఉందో తెలియదు. అంటే ఆ గాలిపటము ఎంత ఎత్తు నుంచి ఎగురుతుందో ఆ పిల్లవానికి ఎంత దూరం ఉందో తెలియదు. దాన్ని కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. నోట్ ఆన్ గైస్. ఓకే ఇప్పటి వరకు మనకి ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని డయాగ్రామ్ గీసాం కదా. ఇప్పుడు ఏంటంటే మనకు కండిషన్ ఇస్తే దాంట్లో ఒక వాల్యూ అనేది కనుక్కోవాలి. సింపుల్ ఇది అర్థమైతేనే 8 మార్క్స్, అర్థమైతే లేకుంటే అర్థం కాదు. ఓకే చాలా ఇక్కడ చూడండి డిఫికల్ట్ గా ఉంటుంది. ద హైట్ ఆఫ్ ది టవర్ ఈస్ 10 centimeters అంటే ఒక టవర్ ఉంది దాన్ని 10 meters. ఓకే సార్ 10 meters. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకొని తెలియాలి లేకపోతే అర్థం కాదు. 10 meters ఇడికి అయిపోయింది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ షాడో అంటే దాని షాడో కనుక్కోవాలి. వెన్ సన్ ఆల్టిట్యూడ్ 45 degrees అంటే ఇక్కడ చూడండి సన్ అనేది ఎర్త్ అంటే లైట్ పడుతుంది కదా 45 డిగ్రీల కోణంతో పడడం జరిగింది. అలాగైతే మనం ఏం కనుక్కోవాలా షాడో కనుక్కోవాలి. అంటే ఈ టవర్ నుంచి ఈడికున్న షాడో అంటే ఇక్కడ చూడండి ఆ టవర్ షాడో అనేది మనం కనుక్కోవాలి. ఓకే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది షాడో అంటే దీన్ని అనుకోవాలి. ఇది ఎక్స్ అనుకుందాం. ఏ బిసి. ఓకే ఇక్కడ చూడండి బి హైట్ ఆఫ్ ది టవర్ సేమ్ అలాగనే రాసుకోండి ఏం పర్లేదు. హైట్ ఆఫ్ ది టవర్ బిసి ఎంత 10 meters. అలాగనే ఏబి ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్. ఏబి ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్. సింపుల్ గానే ఉంటుంది క్వశ్చన్. తర్వాత ఇంకోటి ఏంది యాంగిల్ ఏ ఈక్వల్ టు 45 degrees. ఇక్కడ బాగా ఇప్పుడు అర్థమైంది అనుకో ప్రాబ్లం అర్థమవుతుంది. మనకేం కావాలి ఈ డిస్టెన్స్ కావాలి అంటే ఆ షాడో హైట్ కావాలి లెంత్ కావాలి. అంటే మనకి ఏం తెలుసు ఇక్కడ ఆపోజిట్ వాల్యూ తెలుసు అడ్జసెంట్ వాల్యూ తెలియదు. అంటే ఆపోజిట్ తెలుసు అడ్జసెంట్ అనేది తెలియదు కదా. అడ్జసెంట్ అనేది యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్, యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్. అంటే అడ్జసెంట్ వాల్యూ తెలియదు. అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది చూడండి. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది tan కి వస్తుంది. కాబట్టి tan ఎన్ని డిగ్రీలు 45 degrees ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే ఇక్కడ చూడండి ఇంకా సింపుల్ గానే ఉంటుంది. tan 45 degrees ఆపోజిట్ వాల్యూ ఎంత మనకి 10 కదా బై అడ్జసెంట్ వాల్యూ ఏముంది ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్. tan 45 degrees వాల్యూ ఎంత tan 45 degrees వాల్యూ ఎంత 1 అంటే 1 ఈక్వల్ టు 10 by x. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 1 into x x 10 1 జా 10 centimeters అయిపోయింది అంతే. అంటే ఏబి వాల్యూ ఎంత దేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ ది షాడో ఇగో ఇక్కడనే చూడండి ద లెంత్ ఆఫ్ ది షాడో మొత్తము షాడో ఈస్ ఎంత 10 meters. అయిపోయింది ప్రాబ్లం అంతే. అలా ఇలా ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే ఏంది పైకి చూడడం.
ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్, అంటే ఒక టవర్ ని ఎలివేషన్ రూపంలో చూడడం జరుగుతుంది పైకి. ఓకే, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ఒక పాయింట్ దగ్గర, విచ్ 13 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్, అంటే ఈ టవర్ నుంచి 30 మీటర్ల దూరం. ఓకే, 30 మీటర్ల దూరం ఈస్ 13 degrees, ఎలివేషన్ కాబట్టి 13 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్, అంటే దీని హైట్ కనుక్కోవాలి, ABC, ఈ టవర్ హైట్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి మనకు ఆపోజిట్ వాల్యూ అనేది తెలియదు, అంటే అడ్జసెంట్ వాల్యూ తెలుస్తుంది. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ మళ్ళీ tan కి వస్తుంది. అంటే ఇక్కడ చూడండి AB ఈక్వల్ టు టవర్, హైట్ ఆఫ్ ది టవర్, హైట్ ఆఫ్ ది టవర్. ఓకే, తర్వాత BC ఈక్వల్ టు ఎంత? 13 meters. తర్వాత యాంగిల్ C ఈక్వల్ టు 13 degrees. ఆడ ఉండేటివి రాసుకోవాలా, ఏం టెన్షన్ ఏం అక్కర్లేదు. ఓకే, మరి ఇక్కడ చూడండి tan ఏది కావాలి మనకి? ఇక్కడ tan C అంటే ఇక్కడ tan ఎన్ని డిగ్రీలు మనకి? ఇక్కడ 30 degrees. అంటే tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ చూడండి tan 30 degrees వాల్యూ, tan 30 degrees వాల్యూ ఎంత? 1/√3, 1/√3 ఈక్వల్ టు ఆపోజిట్. ఆపోజిట్ వాల్యూ తెలుసా మనకి? యాంగిల్ కి ఎదురుకున్నదాన్ని ఆపోజిట్ తెలుసు కాబట్టి AB అలాగే ఉంటుంది. బై అడ్జసెంట్ వాల్యూ ఎంత? 30. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, AB√3. ఇక్కడ చూడండి AB√3 ఇంటూ చేస్తున్నాను అనమాట, 13 1 జా 30. ఓకే, ఇక్కడ చూడండి మనకి √3 ఇంటూ చేస్తున్నాం, అవతల పోతే డివైడెడ్ బై AB వాల్యూ కావాలి. AB అంటే ఏంది మనకి? హైట్ ఆఫ్ ది టవర్ అనమాట. ఈక్వల్ టు 13/√3. √3 రేషనలైజేషన్ చేయండి, √3/√3 అంటే ఏమొస్తుంది? 13√3 బై ఇంటూ చేస్తున్నా, 13√3 బై √3 ఇంటూ √3 ఏమవుతుంది? √3 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సల్, 3 1 జా 3 10 జా, అంటే AB వాల్యూ ఎంత వచ్చింది? దేర్ఫోర్ హైట్ ఆఫ్ ది టవర్, హైట్ ఆఫ్ ది టవర్ ఈక్వల్ టు ఎంత? 10√3 meters. అంటే ఎంత వచ్చింది? 10√3 meters. ఇంకా సింపుల్ గా ఉంటాయి. ఓకే, నోట్ గైస్, ద టవర్ స్టాండ్ వర్టికల్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, ఒక టవర్ గ్రౌండ్ మీద ఉంది. ఓకే, ఫ్రమ్ ఆన్ ఏ పాయింట్ ఆఫ్ ది గ్రౌండ్ విచ్ 15 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్, అంటే ఒక పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి 15 meters అవే, అంటే 15 మీటర్ల దూరం ఉంది నిలబడిన కాడ నుంచి ఆ టవర్ కి. ఓకే, అయిపోయింది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్, అంటే అక్కడ నుంచి ఎలివేషన్ అంటే ఏంది? పైకి చూడడం, అంటే దాని పైన చూసినప్పుడు ఎన్ని డిగ్రీల? ఫౌండ్ బి టు బి 16 degrees, అంటే 60 డిగ్రీల కోణం. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్, అంటే ఈ హైట్ ఆఫ్ ది టవర్ మనం కనుక్కోవాలి. దీన్ని ఏ అనుకుందాం, B అనుకుందాం, C అనుకుందాం. ఇక్కడ చూడండి హైట్ ఆఫ్ ది టవర్ AB, హైట్ ఆఫ్ ది టవర్ AB. ఓకే, BC ఈక్వల్ టు 15 meters, 15 meters. యాంగిల్ C ఈక్వల్ టు 16 meters, 16 degrees. ఇక్కడ చూడండి మనకేమో అడ్జసెంట్ వాల్యూ తెలుస్తుంది. యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్ అంటాం, యాంగిల్ కింది పక్క ఉన్న దాన్ని అడ్జసెంట్ అంటాం. అంటే ఆపోజిట్, ఇగో చూడండి ఆపోజిట్ వాల్యూ తెలీదు, అడ్జసెంట్ వాల్యూ తెలుసు. ఆపోజిట్ బై అడ్జసెంట్ మళ్ళీ ఏంది? tan ఎన్ని డిగ్రీలు? 16 degrees. tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 60 degrees వాల్యూ ఎంత? √3, అంటే √3 ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ తెలీదు, అంటే AB హైట్ ఆఫ్ ది టవర్ ఆపోజిట్ వాల్యూ. అడ్జసెంట్ వాల్యూ ఎంత? 15. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 15 ఇంటూ √3, 15√3 ఈక్వల్ టు 1 ఇంటూ AB. 1 ఎక్కడ ఉందంటే ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే 1 ఇంటూ AB. ఓకే, అయిపోయింది. AB వాల్యూ వచ్చేసింది, అంటే హైట్ ఆఫ్ ది టవర్ ఏమైంది? దేర్ఫోర్ హైట్ ఆఫ్ ది టవర్ ఎంత? 15√3. ఓకే, అయిపోయింది. ఇంకా ప్రాబ్లం అంతే, 2 marks క్వశ్చన్స్ కదా, ఎక్కువ ఏం రావు. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇక్కడ చూడండి డిప్రెషన్ మాట్లాడుతున్నది, ఆఫ్ ఏ షిప్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది లైట్ హౌస్ ఈస్ 45 degrees. అంటే ఇక్కడ చూడండి ఒక లైట్ హౌస్ ఉంది, ఆ లైట్ హౌస్ డిప్రెషన్ అంటే ఏంది? కిందికి చూడడం. దానిపైన లైట్ హౌస్ పైన ఏముంటుంది? లైట్ ఉంటుంది, అది తిరుగుతుంటుంది, రైట్? అది ఎంత? 45 డిగ్రీల కోణంతో ఒక షిప్ ని చూస్తుంది సముద్రం మీద. ఓకే, సముద్రం మీద ఒక షిప్ ని చూస్తుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ ద హైట్ ఆఫ్ ది లైట్ హౌస్ ఈజ్ 15 meters, దీని హైట్ 50 meters.
ద డిస్టెన్స్ ద షిప్ ఫ్రమ్ ద లైట్ హౌస్. అంటే ఇక్కడ ఉన్న షిప్ కా నుంచి ఈ లైట్ హౌస్ కున్న దూరం ఎంత అని కనుక్కోమంటారు. మనకేమో ఇక్కడ యాంగిల్ ఏంది 45 డిగ్రీస్, అంటే పై డిప్రెషన్ కదా, అందుకే ఇక్కడ ఎలివేషన్ అంటే కింది, ఇక్కడ కింది వైపు రాస్తాం, డిప్రెషన్ అంటే కిందికి. ఓకే, ఇక్కడ చూడండి ఇది డిప్రెషన్ అయింది, రైట్. డిప్రెషన్ అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ కావాలి. ఇక్కడ చూడండి ABC, అంటే ఈ ఏసీ వాల్యూ కావాలి. అంటే ఈ షిప్ నుంచి ఈ టవర్ కున్న మధ్య దూరాన్ని మనం కనుక్కోవాలి. అడ్జసెంట్ వాల్యూ తెలీదు, ఆపోజిట్ ఇక్కడ ఆపోజిట్ వాల్యూ తెలీదు, అడ్జసెంట్ వాల్యూ తెలుస్తుంది. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది? ఇక్కడ చూడండి ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏమొస్తుంది? మళ్ళీ టానే. ఓకే, టానే తీసుకుందాం. ఎన్ని డిగ్రీలు? 45 డిగ్రీస్. ఇక్కడ చూడండి హైట్ ఆఫ్ ది లైట్ హౌస్. హైట్ ఆఫ్ ది లైట్ హౌస్ ఎంత మనకి? 15 మీటర్స్. ఓకే, మనం ఏసీ కనుక్కోవాలి కాబట్టి అలాగనే ఉండం. ఇది కనుక్కుందాం. ఏసీ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం మనం. ఏసీ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ ఏనా? ఓకే, మీటర్స్. తర్వాత యాంగిల్ బి ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఓకే, ఆపోజిట్ వాల్యూ తెలీదు, అడ్జసెంట్ వాల్యూ తెలుసు. అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వాడతాం? tan. ఎన్ని డిగ్రీలు? 45 డిగ్రీస్. ఆపోజిట్ వాల్యూ ఏసీ బై అడ్జసెంట్ వాల్యూ ఏంది? 50. tan 45 డిగ్రీస్. tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 1 ఈక్వల్ టు ఏబి బై 50. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? ఏబి ఈక్వల్ టు 15 మీటర్స్ వస్తుంది. అంటే 15 మీటర్స్ దూరం ఉందన్నమాట. అంతే, అంటే 15 మీటర్స్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, నోట్ డౌన్. ఓకే, ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏ పర్సన్ స్టాండింగ్ 20 మీటర్స్ అవే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది బిల్డింగ్. ఇక్కడ చూడండి, బిల్డింగ్ నుంచి బేస్ నుంచి కొంత దూరంలో ఒక పర్సన్ అనేది నిలబడినాడు. ఓకే, అబ్జర్వ్ దట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది బిల్డింగ్, అంటే బిల్డింగ్ పై భాగాన్ని చూస్తున్నాడు. ఎలివేషన్ అంటే ఏంది? పైకి చూడడం. ఎన్ని డిగ్రీల కోణంతో? 45 డిగ్రీస్. దెన్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్, ఎన్ని మీటర్ల దూరం నిలబడినాడు? 20 మీటర్స్, కాబట్టి 20 మీటర్స్. మనం ఇప్పుడు హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అనుకోవాలి. అంటే ఏబిసి, అంటే ఈ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అనుకోవాలి. ఇక్కడ చూడండి సొల్యూషన్. ఏబి హైట్ ఆఫ్ ది బిల్డింగ్. ఓకే, హైట్ ఆఫ్ ది బిల్డింగ్. ఓకే, బీసీ ఈక్వల్ టు 20 మీటర్స్. తర్వాత యాంగిల్ సి ఈక్వల్ టు 45 డిగ్రీస్, రైట్. ఇక్కడ చూడండి మనకి ఏం తెలియాలి? ఆపోజిట్ వాల్యూ తెలియాలి. యాంగిల్ కి ఎదురుగున్నదాన్ని ఆపోజిట్ అంటాం. అంటే ఈ ఆపోజిట్ వాల్యూ తెలియాలి. ఆపోజిట్ వాల్యూ అడ్జసెంట్ వాల్యూ తెలిసింది. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది? tan కి వస్తుంది. అంటే tan ఎన్ని డిగ్రీలు? 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 45 డిగ్రీస్. tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 1 ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ తెలుసు కాబట్టి ఏబి అలాగనే ఉంటుంది. అడ్జసెంట్ వాల్యూ తెలుసు, ఇంటూ చేయండి. 21 జా 20 ఈక్వల్ టు ఏబి. అంటే ఏ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత వచ్చింది? 20 మీటర్స్. అంటే సింపుల్ గా ఉంటాయి క్వశ్చన్స్, ఏం లే. ఓకే, అయిపోయింది. తర్వాత ఇది వెరీ ఇంపార్టెంట్. ఏ సర్కస్ ఆర్టిస్ట్ ఈస్ క్లైంబింగ్, అంటే క్లైంబింగ్ అంటే కట్టడము. ఏ 20 మీటర్స్ లాంగ్ రోప్ విత్, ఇక్కడ చూడండి, టైట్లీ స్ట్రిచ్డ్ అండ్ ద ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది, ఇక్కడ చూడండి టాప్ ఆఫ్ వర్టికల్ పోల్ ఆన్ ద గ్రౌండ్. ఇక్కడ వరకు చూడండి. అంటే ఒక, ఇక్కడ చూడండి ఏంటిది? వర్టికల్ పోల్ అంటే ఒక నిలువుగున్న పోల్ కి ఒక దాని పైన ఉన్న తాడుతో భూమి కట్టడం జరిగింది. ఇగో పోల్ ద గ్రౌండ్, తాడు కట్టడం జరిగింది. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్, అంటే మనం దీన్ని కనుక్కోవాలి. ఓకే, ఇఫ్ ద యాంగిల్ మేడ్ బై ద రోప్ విత్ గ్రౌండ్ ఈస్, అంటే కట్టిన చోట ఇక్కడ చూడండి ఇన్ ద గ్రౌండ్, యాంగిల్ మేడ్ బై ద రోప్ విత్ ద గ్రౌండ్, అంటే ఇక్కడ కట్టడం జరిగింది కాబట్టి 30 డిగ్రీల కోణం చేస్తుంది. ఎంత దూరం ఉంది? లాంగ్ రోప్ ఎంత? 20 మీటర్స్. ఇక్కడ చూడండి ఆర్టిస్ట్ క్లైంబింగ్ 20 మీటర్స్ లాంగ్ రోప్. అంటే ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఏం కావాలనుకున్నా? ఈ పోల్ కనుక్కోవాలి హైట్. అంటే ఆపోజిట్ తెలుస్తుంది, ఆపోజిట్ వాల్యూ తెలియట్లేదు, హైపోటెనస్ తెలుస్తుంది. ఆపోజిట్ బై హైపోటెనస్ దేనికి వస్తుంది? మనకి సైన్ కి వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి దీన్ని ఏబిసి, ఏబి హైట్ ఆఫ్ ది పోల్, హైట్ ఆఫ్ ది పోల్. యాంగిల్ సి ఈక్వల్ టు 30 డిగ్రీస్ అండ్
ఏసీ ఈక్వల్ టు 13 మీటర్స్. ఓకే, మనకి ఇక్కడ ఏంది ఆపోజిట్ వాల్యూ తెలియాలి. అంటే సైన్ ఎన్ని డిగ్రీలు 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఏబి, హైపోటెనస్ తెలుసు కాబట్టి 20. ఓకే, సైన్ ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంత మనకి 1/2, అంటే 1/2 ఈక్వల్ టు ఏబి అలాగనే ఉండని బై 20. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 20 into 1 20 ఈక్వల్ టు ఏబి ఇంటూ 2 ఏబి 2. మనకి ఏబి వాల్యూ కావాలి అంటే హైట్ ఆఫ్ ది పోల్ 2 ఇంటూ ఎస్ పోతే డివైడెడ్ బై, అంటే ఏబి ఈక్వల్ టు 20/2 2 1 జా 2 10 జా అంటే 10 మీటర్స్ వచ్చింది. అంతే, ఇంకా అయిపోయింది. ఏబి ఈక్వల్ టు 10 మీటర్స్ అంటే హైట్ ఆఫ్ ది పోల్ ఎంత వచ్చింది 10 మీటర్స్. నోట్ గైస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ వర్టికల్ లాస్ట్ ప్రాబ్లం అనమాట. ఏ వర్టికల్ పోల్ ఇక్కడ చూడండి. ఏ వర్టికల్ పోల్ ఆఫ్ లెంత్ 6 meters క్యాస్ట్ షాడో 4 meters లాంగ్ ఆన్ ద గ్రౌండ్. ఫస్ట్ ఇది అయిపోకూడదాం. ఏ వర్టికల్ పోల్, ఒక పోల్ ఉంది. ఓకే, లెంత్ ఆఫ్ దీని లెంత్ 6 meters, క్యాస్ట్ ఆఫ్ షాడో 4 meters లాంగ్, అంటే దాని షాడో 4 meters లాంగ్. ఓకే, ఆన్ ద గ్రౌండ్. ఓకే, అండ్ ద సేమ్ టైం ఇన్ ది సేమ్ టైం టవర్ క్యాస్ట్ ఆఫ్ షాడో, అంటే సన్లైట్ సేమ్ అనమాట. అంటే అదే సమయానికి ఇంకొకటి ఏది టవర్, ఇక్కడ చూడండి టవర్ షాడో. ఇదేమో ఏంది వర్టికల్ పోలు, ఇది ఒక పోలు. ఇప్పుడు ఏంది మనకి టవర్ అనమాట. ఆ టవర్ హైట్ ఇవ్వలేదు, కానీ దాని షాడో ఎన్ని మీటర్లు అని చెప్పడం జరుగుతుంది. షాడో 20 meters 28 meters లాంగ్. బైనండి సేమ్ టయానికి, అంటే ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడేమో టవర్ ఉంది. ఓకే, ఈ సేమ్ టైంకి సన్లైట్ అనేది పడుతుంది. అప్పుడు ఈ పోల్ హైట్ ఏమో 6 meters, దాని షాడో ఏమో 4 meters. అలాగే సేమ్ టయానికి ఆ టవర్ హైట్ ఎంతనో తెలీదు, కానీ 28 meters షాడో ఉంది. అలాగైతే ఈ టవర్ హైట్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. అంటే ఈ టవర్ హైట్ కనుక్కోవాలి. కొంచెం ఇబ్బందే కానీ ఈజీగానే ఉంటుంది. మళ్ళా పిక్యూఆర్ మనకి ఏంది ఇప్పటి వరకు రిలేషన్ ఇస్తే యాంగిల్ ఇస్తే దీన్ని అనుకున్నాం. కానీ ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఇచ్చి వాటిని టవర్ హైట్ కనుక్కో. ఇక్కడ మెయిన్ పాయింట్ అర్థం కావాల్సిందంటే సేమ్ టైంకి సన్లైట్, అది ఒక్కటి అర్థం కావాలి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ఓకే, ఇక్కడ చూడండి పోల్ గురించి రాసుకుందాం. ఫస్ట్ హైట్ ఆఫ్ ది పోల్. హైట్ ఆఫ్ ది పోల్ ఎంత మనకి 6 meters. 6 meters. లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ది పోల్ ఎంత 4 meters. ఓకే, 4 meters. ఇక్కడ చూడండి మనకి అది సరిపోయింది. తర్వాత ఇంకోటి ఏంది ఇవ్వడం జరిగింది, టవర్ షాడో. లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ది టవర్ ఈక్వల్ టు 28 meters. ఇక్కడ మనకి సేమ్ టయానికి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఈ 2 ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. రైట్, ఈ 2 ట్రయాంగిల్స్ ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees. రైట్, అంటే ఇక్కడ చూడండి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి 90 degrees. రైట్, ఇక్కడ సేమ్ టయానికి సన్లైట్ పడుతుంది. అంటే ఇక్కడ యాంగిల్స్ ఏమవుతుంది అంటే సేమ్ టయానికి సన్లైట్ పడినప్పుడు అంటే కింద భూమి మీద యాంగిల్ ఏమవుతుంది సేమ్ అవుతుంది. అంటే యాంగిల్ సి ఈక్వల్ టు, ఇక్కడ యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఎందుకు సేమ్ యాంగిల్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి 2 ట్రయాంగిల్స్ లో సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ లోకి వెళ్దాం. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ లో సేమ్ 2 యాంగిల్స్ ఈక్వల్ అయినా అనుకో, ఆటోమేటిక్ గా థర్డ్ యాంగిల్ ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది. అంటే ఈ 2 ట్రయాంగిల్స్ ఇప్పుడు ఏమని ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ సిమిలారిటీ అయిపోయినాయి. అంటే ఈ దేని ప్రకారం త్రిబుల్ ఏ సిమిలారిటీ ప్రకారం. ఇక్కడ చూడండి ఏబిసి సిమిలారిటీ ట్రయాంగిల్ పిక్యూఆర్ దేని ప్రకారం బై ఏఏ సిమిలారిటీ. అంటే ఈ 2 సిమిలారిటీ అని అంటే దానికి మీనింగ్ ఏంది, కరస్పాండింగ్ యాంగిల్స్ అల్లా ఈక్వల్ ఉంటాయి, అలాగనే కరస్పాండింగ్ సైడ్స్ అల్లా ప్రొపోర్షనల్ ఉంటాయి. అంటే ప్రొపోర్షనల్ ఏంది ఏబి ఈక్వల్ టు ఏబి బై పిక్యూ
ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. ట్రయాంగిల్స్ లో మాట్లాడుకున్నాం కదా మనం, ఇది అనమాట. ఓకే, ఏబి వాల్యూ ఎంత 6 సెంటీమీటర్స్ బై పీక్యూ వాల్యూ ఎంత, పీక్యూ వాల్యూ తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది, మనం పీక్యూనే కనుక్కోవాల్సింది. బై బీసీ వాల్యూ ఎంత 4 బై క్యూఆర్ వాల్యూ ఎంత 28. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 28 ఇంటూ 6 ఈక్వల్ టు ఇక్కడ చూడండి పి ఇంటూ 4R, పీక్యూ ఇంటూ 4. మనకి పీక్యూ వాల్యూ కావాలి, 4 ఇంటూ చేసిన తర్వాత డివైడెడ్ బై, అంటే పీక్యూ ఈక్వల్ టు 28 ఇంటూ 6 బై 4. ఓకే, 2 3 జా 2 2 జా 2 1 జా 2 14 జా. ఇక్కడ చూడండి మొత్తం క్యాలిక్యులేషన్స్ 14 3 జా 20, 4 3 జా 12, 42 అనమాట. అంటే 42 అంటే ఎంత వచ్చింది, 42 మీటర్స్ వచ్చింది. ఓకే, అంటే పీక్యూ ఈక్వల్ టు 42 మీటర్స్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అప్లికేషన్ ఆఫ్ టెగ్నోమెట్రీలో ఇంకా 8 మార్క్స్ ఒక్కటి చెప్పడం జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ లెసన్కి వెళ్ళడం జరుగుతుంది. నోట్ గైస్.